హుజూర్ నగర్ టౌన్ హాలులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు లిఫ్టుల నిర్వహణ, భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి పాల్గొన్నారు. లిఫ్టుల సంరక్షణ, భద్రతా చర్యలు, దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అధికారులు పలు సూచనలు చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండి లిఫ్టుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా స్పష్టమైన నిర్లక్ష్యానికి సంబంధించిన ఆధారాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని చెప్పారు. ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకునేలా రైతులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా విత్తనాలు వేయని రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలైన పప్పు ధాన్యాలు, నువ్వులు, ఆముదం వంటి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ పామ్, కూరగాయలు, మిర్చి వంటి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ శాఖతో పాటు సంబంధిత శాఖల సూచనలు పాటిస్తూ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. శాంక్షన్ చేసుకొచ్చిన లిస్టులన్నీ అటు కోదాడు కానీ హుజూర్నగర్ కానీ సగం మూలపడి ఉంది. మళ్ళీ మొన్న సారు వచ్చినాక చిన్న లిఫ్ట్ అయినా సరే ఆ ప్రాంత ప్రజలకి ఆయకట్టుకి మేలు అందుతుంది అనే ఉద్దేశంతో మళ్ళీ అన్నిటికీ బహుశా మన ఇరిగేషన్ అధికారులు సూచనల మేరకు అన్నిటినీ మళ్ళీ పునరుద్ధీకరణ చేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఈ దొంగలు వచ్చి ఇట్లా తీసుకొని వెళ్తే ఇది నిరంతరం మనం శాంక్షన్ చేయడము, దొంగతనాలు అవ్వడం పని చేస్తాయి, పనికి వస్తాయి మనం. సో కనీస బాధ్యత మనమందరం ఈ పౌరులుగా మనం కూడా దాన్ని కాపాడకపోతే కేవలం అధికారుల మీద వదిలిపెడితే మాత్రము మనకి నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో నాడు శాంక్షన్ కి అది మనకు రాలేదనుకోండి, తీవ్రంగా నష్టపోయే వాళ్ళు ఎవరు? ఆ లిస్టు కింద ఉన్న ఆయకట్టున్న ఆ రైతులు మనమే. కాబట్టి ఇది మాకెందుకు, ఇది అధికారుల పని అని మనం వదిలేసుకోవద్దు దయచేసి. అది సారు మన గవర్నమెంట్ తరఫున పెట్టినా లేకున్నా మీరే ఈ రోజే పోయి ఎన్ని లిఫ్ట్ల కింద ఇంకా కమిటీలు లేవు, చేతులు లేపండి ఇక్కడ ఉంటున్నారా గోపాల్ మీరే. నియోజకవర్గ పరిధి నుంచి ఈ రైతుల అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కోదాడ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఉత్తమ్ పద్మావతి గారికి, మరొక ముఖ్య అతిథి మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ తేజస్ నందలాల్ పవార్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ సిఈ గారు, అన్నదాత రైతన్న ఎక్కడైతే సుఖంగా ఉంటాడో ఆ ఏరియా చాలా అభివృద్ధి బాటలో పయనిస్తుంది అనేది. ఇక్కడ మీరందరూ అదృష్టవంతులు. హుజూర్ నగర్ నియోజకవర్గం కావచ్చు, కోదాడ నియోజకవర్గం కావచ్చు, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉత్తమ్ పద్మావతి గారి చొరవతోటి, వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అమలవుతూ ఉన్నాయి. గతంలో పెట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లే కాదు, ఇప్పుడు కొత్తగా కూడా మనకు ఎంతో ఎక్కువ మొత్తంలో ఆయకట్టును ఇచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మనకి ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి. మరి ఇక్కడ ఏంటి సమస్య అనేటువంటిది మనం గమనించాలి. ఇక్కడ ఈ లిఫ్ట్ల సమగ్ర నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ రోజు చూస్తే 26 సంవత్సరంలో 27వ సంవత్సరంలో మనం ఖరీఫ్ సీజన్ లో ఉన్నాం. 27వ సంవత్సరంలో మనకు విపత్కరమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయనేటువంటి వాతావరణ శాఖ చెప్తుంది. మనం ఎక్కడైనా నీళ్లు ఉంటే మనం చేదుకొని పంటలు పండించుకుందాం అనేటువంటి ఆలోచనతో రైతన్న ఉన్నారు. మన అలాంటి రైతన్న ఆయన స్వయంగా బోర్ వేసుకొని, ఆయన బోర్ కొనుక్కొని
ఆయన కరెంటు వైర్ తీసుకొని ఏ చిన్నది వచ్చినా స్వయంగా ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి నుంచి సామూహికంగా అందరికి ఉపయోగపడే విధంగా లిఫ్ట్ల నిర్వహణ అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్నో లిఫ్ట్లను శాంక్షన్ చేసుకొని మీ అందరి చెంతకు తీసుకొని వస్తే